హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. ప్రభుత్వ సంస్థకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ కావడం అయితే జరిగింది. జాబ్లో చేరగానే 50,000కి పైగా సాలరీ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. మీ సొంత ఊరిలోనే, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు జాబ్ అనేది పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే యొక్క జాబ్స్కి మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ అనేది జస్ట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. 12th మార్చ్ లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేది ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక శుభవార్త ఏంటి అంటే, ఈ మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ మహాశివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీ ఇస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు చక్కగా ఇంటి నుంచి ప్రిపేర్ కావచ్చు. రైల్వేకి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇలా అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి సో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. 2025 and 26 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు కంప్లీట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్ గురించి లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టుల పేర్లు ఏంటి అంటే, జూనియర్ అసిస్టెంట్, మేనేజర్, గ్రేడ్ ఓకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీకు మధ్యలో తీసివేయడం అనేది ఉండదు. మీరు ఒక్కసారి కనుక జాబ్ వచ్చినట్లయితే మీరు చక్కగా ఎన్ని సంవత్సరాలైనా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 650 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఈవెన్ పీడబ్ల్యూడీ వాళ్ళైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి రీజనల్ లాంగ్వేజ్, సో మన తెలుగు స్టేట్స్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. కాబట్టి సో తెలుగు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి ఏ టాపిక్స్ మీద ఉంటుందంటే, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఆర్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ సెక్షనల్ టైం అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్, అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్లో మంచిగా స్కోర్ చేస్తారు వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసేమో 100 మార్క్స్కి కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడనేమో హైదరాబాద్ ఉంది. అలాగే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఈ యొక్క 4 లొకేషన్స్లో తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈవెన్ మీరు బీటెక్ పాస్ అని కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే March 1, 2025 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు నార్మల్గా ఓసీ జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క టెస్ట్ వచ్చేసరికి April 6న కండక్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే కాబోతుంది. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇక ఐడిబిఐ బ్యాంక్ సంస్థ వాళ్ళు ఏంటంటే PGDBF అని చెప్పేసి ఒక డిప్లొమా కోర్స్ అనేది మీకు ఆఫర్ చేస్తారు. ఈ యొక్క 1 ఇయర్ పాటు కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది బ్యాంకుల్లోనే. ఈ 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి కోర్సులో భాగంగా మీకు ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి క్లాస్ రూమ్ స్టడీస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత 2 మంత్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత 4 మంత్స్ వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ డైరెక్ట్గా మీకు ఐడిబిఐ బ్యాంకుల్లోనే ఆ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ కాగానే మీకు డైరెక్ట్గా PGDBFకి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఆఫర్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా ఆ యొక్క సంస్థలలో మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి పోస్టులను బట్టి మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా. అయితే ఫ్రెండ్స్ మీరు బ్యాంకుల్లో అడుగు పెట్టాలంటే మాత్రం ఇదే మనకి బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది యొక్క ఐడిబిఐకి సంబంధించి ఈ నోటిఫికేషన్ని కొందరు తెలియక స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే 1 ఇయర్ వాళ్ళు ఏదైతే కోర్స్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి ఫీ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఐడిబిఐ బ్యాంకే కాదు ఫర్దర్గా మనకి అన్ని రకాల బ్యాంక్స్ కూడా ఈ విధంగానే ఛార్జ్ చేసే అవకాశం అవుతుంది. ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించి మీకు ఏదైతే కోర్స్ ఫీజు ఉంటుందో లాడ్జింగ్ అవ్వచ్చు, బోర్డింగ్కి సంబంధించి ఇతరత్ర మీకు ఏదైతే ట్యాబ్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కలుపుకుంటే మనకి టోటల్ కాస్ట్ 3 lakhs రూపీస్. అయితే ఒక 3 lakhs రూపీస్ అనేది మీరు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పే చేయడానికి వాళ్ళే ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ వస్తుంది, ఆ యొక్క అమౌంట్ ద్వారా కట్టచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మీరు క్లియర్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎంత అమౌంట్ పే చేస్తారంటే ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్లో 5,000 రూపీస్, నెక్స్ట్ 2 మంత్స్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ 2 మంత్స్ 15,000, తర్వాత 4 మంత్స్ ఉంటుంది కదా 4 మంత్స్లో ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆ యొక్క ఏదైతే 50,000 సాలరీ ఉంటుందో ఆ యొక్క ఆ సాలరీ అనేది పే చేస్తారు. అంతేకాకుండా మీకు ఇక పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 6.14 lakhs నుంచి 6.50 lakhs ఇది యాన్యువల్ ప్యాకేజ్ అనమాట. మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 రూపీస్ సాలరీ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీరు జస్ట్ 3 years వర్క్ చేస్తే ఈ సంస్థలో మీరు గ్రేడ్ A ఆఫీసర్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్ని కూడా మీరు పొందొచ్చు. అంతేకాకుండా మీకు ఈ గ్రేడ్ A ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్ పొందినట్లయితే 1 lakhకి పైగానే మీకు సాలరీ అనేది ఉంటుంది. కాబట్టి సో మీకు చాలా రకాల ఫెసిలిటీస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు ఇంత అమౌంట్ అనేది మీరు పే చేయాలని చెప్పేసి ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఎడ్యుకేషన్ లోన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫీ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే 250, మిగతా వాళ్ళైతే 1,050 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఎందుకంటే మనకి ఇది ఆన్లైన్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ సెంటర్స్. సో మనకి ఫీజు అనేది కంపల్సరీగా అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ స్థాయి హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. బ్యాంకుల్లో అడుగు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళకి సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాదు. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ అంటే లైక్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఉండవు. కానీ ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి కనుక మీరు జాబ్ పొందినట్లయితే మీకు మళ్ళీ తీసివేయడం అయితే ఉండదు. సో కాబట్టి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం చూసినట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కాబట్టి సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో తెలపండి. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.